మనుషులు పలు విధాలుగా అపవిత్రపరచబడతారు. వాటిలో ఒకటి విగ్రహారాధన, రెండవదిగా అవిధేయత. దేనివల్ల మనం అపవిత్రపరచబడతాం? ఒకటి విగ్రహారాధన, రెండవదిగా అవిధేయత. దీనివల్ల మనకు అపవిత్రత కలుగుతుంది. విగ్రహారాధన అంటే దేవునికి చెందవలసిన మహిమ ఇక దేనికి ఇవ్వకూడదు. దేవుడు ఉండవలసిన స్థానంలో ఇంక ఎవ్వరు ఉండకూడదు. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇంక దేనికి ఇవ్వకూడదండి. దేనికైనా నీవు ఇస్తున్నావంటే, దేవుని మీద ఉంచవలసిన దృష్టి నీవు వేటి మీద ఉంచుచున్నా అదొక విగ్రహారాధన. దేవుని కంటే నీవు ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తే అదొక విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా నీవు మనుషులు ప్రేమిస్తే ఆ మనుషులు నీకు విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా మనుషులు వాళ్ళు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని కన్నా ఎక్కువగా నీవు దేన్ని ప్రేమిస్తున్నావు అదొక విగ్రహం. నేనే నీ దేవుడైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం మందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద పాతాళం మందు కానీ దేని రూపమును చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవానకు నేను రోషము కలిగిన దేవుణ్ణి. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఇది రోషము కలిగిన ప్రేమ. ఆమేన్. చిన్నపిల్లలు కొంతమంది తీసుకొస్తారు వాళ్ళ నాన్న, నేను సరదాగా ఆ పిల్లల్ని ఆట పట్టించడానికి ఈయన మా నాన్న అంటాను. ఆ పిల్ల ఊరుకోదు, కాదు మా నాన్న అంటది. మా నాన్న అంట నేను, లేదు మా నాన్న. అవసరమైతే దిగి 4 దెబ్బలైనా ఎత్తది. మా నాన్న నాకే సొంతం. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు అంటాడు, నా బిడ్డలు నాకే సొంతం. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేనే వారికి తండ్రిగా ఉండాలి, నేనే వారికి యజమానుడిగా ఉండాలి, నేనే వారికి కాపరిగా ఉండాలి. నేనే మీ దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అలా దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని, ప్రాధాన్యత నీవు ఎవరికైనా ఇస్తుంటే అదొక విగ్రహం. దీనివల్ల మనం అపవిత్రపరచబడతాం.